హోలీ పండుగ అనగానే బంజారాలకు ప్రత్యేక పండగగా భావిస్తారు. మనతో పాటు బంజారా నాయకులు ఉన్నారు. హోలీ ఉత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడింది. సార్ ఏంటి సార్ దీని ప్రత్యేకత? ఇది హోలీ అంటే లంబాడ బంజారా జాతికి ఇది చాలా శ్రేష్టమైన పండుగ. ఇది సాంప్రదాయబద్ధంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం మా ఎవరైతే ఆరాధ్య దేవత శ్రీ సేవలాల్ మహారాజ్ గారు ఉన్నారో అప్పటి నుంచి కూడా ఈ పండుగను క్రమం తప్పకుండా ప్రతి తండాలో మన భారతదేశం మొత్తం మీద కూడా నడుస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఈ మంచిర్యాల తండాలో దాదాపు 500 కుటుంబాలు ప్రతి సంవత్సరము ఒక 10-15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ పండుగను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ పండుగకు మా దగ్గర ఉన్న తోటి ఎంప్లాయీస్ అందరూ కూడా వాలంటరీగా ఎవరు పిలవకుండా కూడా సమయానికి వచ్చేసి చాలా ఘనంగా మేము ప్రతిసారి చేసుకుంటాం. ఈ పండుగలో ఇంకా ఇక్కడ సనాతన సంప్రదాయాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలనే ఉద్దేశంతో మంచిర్యాల బంజారా సంఘం మొత్తం అంటే మా ఎంప్లాయీస్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ నాయకు మరియు కారోబార్ డావ్ విచార్ ఈ ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఎన్నుకోబడిన పదవులు ఉన్నాయో వాళ్ళ ద్వారా అందరూ మమేకమై ఈ పండుగను నిర్వహించుకుంటాం. జై సేవలాల్. ఈ మాకు తరతరాల నుంచి చేస్తున్నా ఇది మా లంబాడి జాతికి తాత ముత్తాత నుంచి ఎట్లా చేసుకుంటారు వస్తున్నామో అట్లనే మేము కూడా చేసుకోవాలి. కాలనీ కానీ ఎక్కడ కానీ ఉద్దేశాలు కానీ టండాలు కానీ మాకు ఎక్కడ ఏ దేశంలో కానీ మేము ప్రతి సంవత్సరం హోలీ పండుగ జరుపుతాం. ఇది పరిస్థితి సనాతన నుంచి వస్తుందని చెబుతున్న పరిస్థితి. ఇంకొంతమంది టీచర్లు అన్న ఏం చెప్తారు? హలో, హోలీ పండుగ ఒక ప్రత్యేకత అంటే మా తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది. దీనికి ఒక చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా మనం ప్రతి సంవత్సరం గొప్పగా జరుపుకుంటాం. అందులో మన కమ్యూనిటీ వారు అందరూ ఉత్సాహంగా ఆటపాటల నృత్యాలతో డ్యాన్స్ చేస్తూ మన హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటాం. థ్యాంక్ యూ. భారతదేశంలో ఉన్న ఆల్ బంజారా కానీ లంబాడి కానీ అంటే రకరకాల రాష్ట్రాల్లో రకరకాలుగా పిలువబడుతున్నారు. కానీ సాంప్రదాయంగా మాత్రం హోలీ పండుగను ఒకటే విధంగా అందరూ హోలీ రోజున ఆడమగా కాకుండా అందరూ ఒకటే రకంగా అందరూ మంచి కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారని చెప్పి తెలుసుకుంటున్నాం. బంజారాలది చాలా పురాతనమైనటువంటి నాగరికత. ఈ 3500 సంవత్సరాల బిఫోర్ నుండి కూడా సింధు నాగరికత కాలం నుండి కూడా బంజారాలకు గోర్బోలి అనేటువంటిది బంజారా భాష ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సపోజ్ 61 దేశాల్లో బంజారాలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ గోర్బోలి ఈ పండుగ ఏదైతే హోలీ ఉందో దాని ద్వారానే గుర్తింపు పొందుతున్నారు. అంటే ఆ సంప్రదాయాన్ని ఇంకా మేము కొనసాగిస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఏ భాషలో అయినా మాడిఫికేషన్స్ వచ్చినాయి కావచ్చు, కానీ బంజారా భాష అనేటువంటిది ఎక్కడ పోయినా దాంట్లో ఇప్పటి వరకు అది బతికున్నది. అంటే కొన్ని లిటరల్లీగా ఉండేటువంటి భాషలు కూడా కనుమరుగైపోయినాయి. ప్రస్తుతం సంస్కృతం ఉన్నది, అది కనుమరుగైపోయింది. కానీ బంజారా భాష అనేటువంటిది ఇప్పటికీ అది లిటరల్లీ ఇప్పటికీ వాళ్ళు వ్యాప్తంగా ఈ భాష మాట్లాడుతున్నారు. ఆ పండుగలు వాళ్ళ యొక్క గొప్ప సంస్కృతి అనేటువంటిది దాన్ని కాపాడుకుంటూ తండాలలో ఇప్పటికీ ఇది నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రత్యేకత ఏంటి సార్? అంటే ఎందుకు ఆడతారు? ఇది ఒక సంతోషకరమైనటువంటి హ్యాపీ మూమెంట్. హోలీ అనేటువంటిది మనమే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా బంజారాలకి అనేటువంటిదే ఇది బాగా బంజారాలకి ఫస్ట్ నుండి సంస్కృతిలో ఏంటంటే విందు వినోదాలు అనేటువంటి దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని అదే సంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ వస్తున్నాం. నేడు భారతదేశం అంతా కూడా ఈ హోలీ పండుగను జరుపుకుంటుంది. అందరికీ హోలీ శుభాకాంక్షలు. అయితే మన యొక్క బంజారాల యొక్క సంస్కృతి మరియు సాంప్రదాయాలన్నింటినీ మన తరానికి అంటే భవిష్యత్ తరానికి అందించాలనే ఉద్దేశంతో మనం పట్టణ ప్రాంతంలో వచ్చినప్పటికీ మన పూర్వీకులు జరుపుకున్నటువంటి పండుగలన్నింటినీ మనం నిర్వహిస్తున్నాం. అది ఎందుకంటే మన తరతరాలుగా ఇలాంటి సంఘటనలు అనేవి అంటే హోలీ మరియు దీపావళి అనేది మన బంజారుల యొక్క ముఖ్య పండుగలు. అది దీపావళి ఏంటంటే అప్పుడు మనం అడవులలో ఉండేవాళ్ళం. ఆ అడవులలో ఉండేటప్పుడు మనకు అంటే ఈ చెరువులు తర్వాత నది ఒడ్డున దొరికేటటువంటి ఈ గేరు అని అంటారు. ఆ గేరుని తీసుకొని అప్పుడు వాళ్ళు ఒక పండుగను జరుపుకునే వాళ్ళు. అది దీపావళి. అంటే అప్పుడేంది దీపావళి అనేది కూడా మంచిపై చెడుని విజయం సాధించినందుకు గుర్తుగాను. అలాగే ఈ హోలీ కూడా మంచిపై విజయం సాధించినందుకు మన బంజారాలు ప్రకృతిలో లభించేటటువంటి మోతుక
పూలతోటి రంగును తయారు చేసి అప్పుడు ఆడడం అనేది అలవాటు చేసుకున్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన భారతదేశంలో అందరూ బంజారాలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అలాగే మన తరాల వారు కూడా భావి తరాల వాళ్ళు కూడా దీన్ని ఘనంగా నిర్వహించాలంటే మనం ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను మనం చేస్తేనే మన పిల్లలకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి మన సాంప్రదాయాలన్నింటినీ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మన మంచిర్యాల తండాలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇది పరిస్థితి. మంచిర్యాల తాండాలో కూడా ఘనంగా హోలీ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా మంచిపై చెడుపై మంచి విజయం సాధించినందుకే ఇది ప్రతీకగా కొలుచుకుంటారు. దీంతో పాటు నిన్న కామదానం ఉంటుంది, ఈరోజు హోలీ ఉంటుంది. నిన్న చెడును ప్రారదోలడం, ఈరోజు మంచిని ఆస్వాదించడం, స్వాగతించడం అని చెబుతుంటారు. రవినాయక్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.